ఆదికాండము చాప్టర్ 28 ఇస్సాకు యాకోబును పిలిపించి అతనిని ఆశీర్వదించి అతనికి ఆజ్ఞాపించి ఇలా చెప్పెను, నీవు కనాను కుమార్తెలలో ఎవరినీ వివాహము చేసుకోకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకోము. సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనముల సమూహమగునట్లు నిన్ను ఫలంపజేసి అభివృద్ధి పరచునుగాక. మరియు దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును నీకును నీతో కూడా నీ సంతానమునకును దయచేయునుగాక. అందువలన నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన భూమిని నీవు స్వాస్థ్యముగా పొందుదువు. ఆ విధంగా ఇస్సాకు యాకోబును పంపివేసెను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడైన లాబానునొద్దకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబును ఆశీర్వదించి అక్కడ పెండ్లి చేసుకొనుటకై అతనిని పద్దనరామునకు పంపెననియు అతనిని ఆశీర్వదించినప్పుడు, నీవు కనాను కుమార్తెలలో ఎవరినీ పెండ్లి చేసుకోవద్దు అని అతనికి ఆజ్ఞాపించెననియు ఏశావు చూసెను. మరియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయాడనియూ, కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావు గ్రహించినప్పుడు, ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా తనకు భార్యగా పెండ్లి చేసుకొనెను. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తుండగా ఒక చోటుకి చేరుకునేసరికి సూర్యుడు అస్తమించినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయెను. అతడు ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా పెట్టుకొని అక్కడ పడుకొని నిద్రించెను. అప్పుడు అతడు ఒక కల గనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలపబడియుండెను. దాని కొన ఆకాశమును అంటుచుండెను. దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి ఇలా చెప్పెను, నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పడుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చేవరకు నిన్ను విడువను అని చెప్పగా, యాకోబు నిద్రమేల్కొని నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెనే అనుకొని భయపడి ఇలా అనెను, ఈ స్థలము ఎంతో భయంకరమైనది. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఇదే పరలోకపు గవిని. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా పెట్టుకొనిన రాయిని తీసి దానిని ఒక స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు ఒక మ్రొక్కుబడి చేసుకొని ఇలా అనెను, దేవుడు నాకు తోడయుండి నేను వెళ్తున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినడానికి ఆహారమును, ధరించుకోవడానికి వస్త్రములను నాకు దయచేసి నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చేలా చేసిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చే యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను.